మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. అనేక దశాబ్దాలుగా కొనసాగుతా ఉంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కాకుండా ఏపీఐసి ఇచ్చినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అప్పచెప్పేటువంటి దానికి రాష్ట్రంలో 22 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయమని చెప్పి ఒక సర్క్యులర్ లేదా ఒక బిడ్ ని కాల్ఫర్ చేసింది ఏపీఐసి. నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఎందుకంటే సహజంగా భూమి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ సమయంలో మనం భూమి కొనుగోలు చేయలేము, లేదా ఈ సమయంలో మనం అభివృద్ధి చేయలేము, మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పని అనడానికి ప్రభుత్వం ఫ్రీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేదా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచో వాటిని ఏపీఐసికి ఉచితంగా బదలాయింపు చేసినప్పుడు కేవలం వాటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాత్రమే ఏపీఐసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది? ప్లస్ అందులో కూడా ఏంటి, ఆ ఏపీఐసి ఈరోజు పీపీపీ కింద ఇస్తామంటున్నటువంటి 22 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసైన్ ల్యాండ్స్ అంటే అనేక మంది దళితులకు కానీ వెనుకబడినటువంటి వర్గాలకు కానీ ఇచ్చినటువంటి భూములు కూడా వారు టేక్ ఓవర్ చేసుకునేటువంటి దానికి సహజంగా రాష్ట్రంలో ఏపీఐసి ద్వారా కేటాయింపు చేసినటువంటి భూములకి ఏపీఐసి కేటాయించినటువంటి భూములకి వారు అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ కి అందులో 22.5% ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్ కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు. ప్రైవేట్ వాడికి చేతిలో పెడతారట, వాడు అందులో సినిమా హాళ్ళు కట్టుకోవచ్చట, వాడు ఇందులో రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చట, వాళ్ళు లేఅవుట్లు వేసుకోవచ్చట, వాడు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చంట. అసలు ఏపీఐసి అనేటువంటిది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అది అంటే మీరు ఇస్తున్నటువంటిది ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో అంటే ఔత్సాహిక వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోనో, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ని వినియోగించుకోనో, ఇక్కడ వ్యాపారాలు చేసి తద్వారా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వారి కోసం కేటాయింపబడినటువంటి ఈ సంస్థ, ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ చెందినటువంటి సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఇండస్ట్రియల్ పార్క్ కి 100 ఎకరాలు, 50 ఎకరాలు, ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం, ముడసల్లోవ, అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ, ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ముడసల్లోవలో మినిమంలో మినిమం 1 ఎకరం 50 కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేట్ వాడికి వాడికి నచ్చినటువంటి పనులు చేసుకునేటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే, అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారా, లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ ఆస్తులు పెట్టడానికి మీకు ఈ అవకాశాన్ని ప్రజలు కల్పించారా? ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ప్రతిదీ కూడా, చివరికి రోడ్లు కూడా, కొత్తగా రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళే రోడ్లు వేసుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారట, వాళ్ళే చేసుకుంటారని చెప్పి కొత్తగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం. అంటే మరి ఇంక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనికి, వారి కేబినెట్ లో ఉన్నటువంటి 24 మంది మంత్రులు దేనికి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇచ్చింది? ప్రజా ఆమోగ్యమైనటువంటి పరిపాలన చేస్తారని, ప్రజలకు చేరువుగా
అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తాయని, విద్యా వైద్యం అనేటువంటిది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని